జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో 12 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన తనయుడు తూడ చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ 2024 ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. అంతకు ముందుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. తూడా చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ 2024 ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని 1,95,00,000 రూపాయలతో అధునాతన సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు పాకాలలో 12 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని 24 గంటల డాక్టర్స్ అందుబాటులో ఉంటారన్నారు. పాకాలలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పాకాలలో ఎన్నడూ లేని విధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ సుమారు 2 కోట్ల పైన మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి చొరవతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు పాకాల మండలంలో మొట్టమొదటిగా ప్రైమరీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. నిజంగానే ఇది పాకాల ప్రజలందరూ కూడా ఒక అదృష్టం. ఎందుకంటే 2 కోట్ల పైన ఒక మండలానికి మనం శాంక్షన్ చేపించి ఈరోజు సుమారు 12 రూములు ఉన్నాయి లోపల. ఇంత భారీ ఎత్తున మన హాస్పిటల్ ఓపెన్ చేసి మన ప్రజల కోసం మనం సేవ చేయాలని చెప్పి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఎమర్జెన్సీ కూడా చేయాల్సిందిగా మనం రిక్వెస్ట్ చేసాం. అది కూడా తొందరలో జరుగుతుందని తెలియజేస్తూ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పాకాల ప్రజల కోసం మేము ఎప్పుడు మా కోటేసి గెలిపించిన ప్రజల కోసం ఎప్పుడు రుణపడి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన మన అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.